మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు ప్రకాష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దళితులు ఓటును అమ్ముకుంటారనే అపఖ్యాతి ఉన్నదని చెప్తూనే ఆయన దళిత ఇల్లాలను కూడా అమ్ముకుంటారు అనే అపప్రదం మన మీద ఉన్నది కాబట్టి దయచేసి ఓటును అమ్ముకోకుండా ఓటును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళు అమ్ముడు పోయే జాతి అని చెప్పేసి మన మీద ఒక ముద్ర ఉన్నది. 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకొకటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే వాళ్ళ ఇంటి ఇల్లాలను కూడా అమ్ముకుంటారు అనే అపప్రదం మన మీద ఉన్నది కాబట్టి దయచేసి ఓటును అమ్ముకోకుండా ఓటును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు ప్రకాష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దళితులు ఓటును అమ్ముకుంటారనే అపఖ్యాతి ఉన్నదని చెప్తూనే ఆయన దళిత సమాజం గురించి అవమానకరంగా మాట్లాడారు. మైక్ తీసుకున్న ప్రకాష్ స్టేజ్ పైనే మాట్లాడే అవకాశం నాకెప్పుడు రాలేదు, చాలా తక్కువ సార్లు మాట్లాడాను అంటూ మొదలుపెట్టిన ప్రకాష్ తర్వాత ఘోరంగా మాట్లాడారు. అమ్ముడు పోయే జాతి అని చెప్పేసి మనపై ఒక ముద్ర ఉన్నదని 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటున్నారన్నారు. ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంటి ఇల్లాల్ని కూడా అమ్ముకుంటారు అనే అపప్రద మన మీద ఉన్నదంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దళిత సమాజం పట్ల ఇలా మాట్లాడడంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు నేతలు. ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకొకటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే వాళ్ళ ఇంటి ఇల్లాలను కూడా అమ్ముకుంటారు అనే అపప్రదం మన మీద ఉన్నది కాబట్టి దయచేసి ఓటును అమ్ముకోకుండా ఓటును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళు అమ్ముడు పోయే జాతి అని చెప్పేసి మన మీద ఒక ముద్ర ఉన్నది. 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకొకటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే వాళ్ళ ఇంటి ఇల్లాలను కూడా అమ్ముకుంటారు అనే అపప్రదం మన మీద ఉన్నది కాబట్టి దయచేసి ఓటును అమ్ముకోకుండా ఓటును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళు అమ్ముడు పోయే జాతి అని చెప్పేసి మన మీద ఒక ముద్ర ఉన్నది. 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకొకటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే వాళ్ళ ఇంటి ఇల్లాలను కూడా అమ్ముకుంటారు అనే అపప్రదం మన మీద ఉన్నది కాబట్టి దయచేసి ఓటును ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి గోపికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి గోపికృష్ణ. మానకొండూరు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడైన ప్రకాష్ దళితులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనం పూర్తి స్థాయిలో అతని మాటలు మొత్తం అసభ్యకరంగా ఉన్నాయంటూ కూడా పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే దళితులకు సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దళితులను ఓటు అమ్ముకుంటారనే అపఖ్యాతిలోనే వ్యాఖ్యానించిన ప్రకాష్ పూర్తి స్థాయిలో దళిత సమాజం గురించి కూడా అవమానకరంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం ఒక సమావేశంలో మైక్ తీసుకున్న ప్రకాష్ పూర్తి స్థాయిలో తాను ఎప్పుడు కూడా సమావేశాలలో మాట్లాడలేదని, అవకాశం వచ్చింది కూడా తక్కువ సార్లు కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ వ్యాఖ్యానించే మైక్ తీసుకున్న వెంటనే మొదటగా పూర్తి స్థాయిలో దళితులకు మాత్రం పూర్తి స్థాయిలో సమాజం గురించి ఓటు అమ్ముకుంటారని చెప్పేసి కూడా అపఖ్యాతి ఉంది ప్రజల లోపల అని చెప్పేసి కూడా ఆరోపించారు. అయితే దాంతో పూర్తి స్థాయిలో అమ్ముడు పోయే జాతిగా దళితులను ఓటుకు అమ్ముడు పోయే జాతిగా అభిమానాన్ని కూడా ప్రకాష్ ఆరోపించినట్లు కూడా వారు చెప్తున్న పరిస్థితి మనకు కలుగుతుంది. ఆ ఆరోపణల నేపథ్యంలో వెంటనే ప్రకాష్ దళితుల సమాజం పట్ల క్షమాపణ చెప్పాలని కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేశారు. అయితే అమ్ముడు పోయే జాతితో పాటు పూర్తి స్థాయిలో 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానిస్తూ మరో 0 యాడ్ చేస్తే పూర్తి స్థాయిలో ఒకటి, మరో 0 యాడ్ చేస్తే మరొకటి అమ్ముకుంటారని, లాస్ట్ చివరికి ఇల్లాలే కూడా అమ్ముకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించినట్లు కూడా ఇల్లు దళిత సమాజం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇటు నేతలు కూడా ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యాఖ్యలు చేసినంత మాత్రం సోషల్ మీడియాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పి దళితులపై మాట్లాడడం ఒక సమంజసం కాదంటూ కూడా ఈ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వర్గానికి సంబంధించిన అతను అదే వర్గానికి సంబంధించిన పూర్తిలో అసభ్యంగా మాట్లాడడంతో ఒక ఇంటి ఎన్నాళ్ళ గురించి మాట్లాడడం కూడా సబబు కాదంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలతో దుమారం నేపథ్యం మాత్రం స్థానిక నేతలు కూడా ఇటు దళిత సమాజం కూడా పూర్తిస్థాయిలో అతనిపై వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తానికైతే ఆందోళన చేపడతామని, వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా
వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు దళిత సమాజం పట్ల ఓటు అమ్ముకుంటారని వ్యాఖ్యానించడం పట్ల మాత్రం మొత్తానికైతే తీవ్ర దుమారం లేకపోతే ప్రకాష్ ని మాత్రం వెంటనే చెప్పాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడతామని కూడా చెప్తున్నారు. అయితే స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఇటు ఒక్కసారిగా సమావేశాల్లో మాట్లాడుతూ కంగుతున్న వారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఈ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా దళిత పట్ల అసభ్యంగా మాట్లాడుతూ మాత్రం పెను దువారమే లేచిందని చెప్పవచ్చు సౌమ్య. ఓకే గోపి గారు, అయితే దళిత నేతలు ఏమంటున్నారు దీని గురించి? పూర్తి స్థాయిలో మాత్రం దళిత నేతలు మాత్రం ఇటు ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎలా విధంగా స్పందించిన దళిత నేతలు మాత్రం ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రం అభ్యంతరకరంగా ఓటుకు ఎన్నికల్లో ఓటు అమ్ముకుంటారని చెప్పేసి వ్యాఖ్యానించడం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అదే విధంగా 1000 రూపాయలతో పాటు మరో 0 యాడ్ చేస్తే ఇట్లా 0లు యాడ్ చేసుకుంటా పోతే ఏదైనా అమ్ముకుంటారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం సమంజసం కాదని చెప్పేసి చెప్తున్నారు. అయితే మొత్తానికి అయితే ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం దళిత సమాజం మాత్రం పూర్తి స్థాయిలో అతనిపై వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా మనకు స్థానిక నేతలు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ క్షమాపణ వెంటనే చెప్పకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం దళిత సమాజం పూర్తి స్థాయిలో ఆందోళనలు చేపడతామని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లలో కూడా తాము ఏంటో అనేది చూపిస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో హెచ్చరించారు సౌమ్య. మరి ఈ అంశం మీద మాన్కొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఎలా స్పందించారు గోపి? ఇప్పటికైతే కాంగ్రెస్ నేతలు మాత్రం ఏ విధంగా స్పందన ఇవ్వలేరు. అయితే దాదాపు ఈ పూర్తిగా గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు కూడా సోషల్ మీడియాలో ఒకరికొకరు వ్యాఖ్యానించుకుంటున్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ నేతల నుంచి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు దళితుల వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మాత్రం స్థానిక నేతలు ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఓకే గోపి, థ్యాంక్ యూ. ఇప్పుడు పోయే జాతి అని చెప్పేసి మన మీద ఒక ముద్ర ఉన్నది. 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకొకటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే వాళ్ళ ఇంటి ఇళ్లను కూడా అమ్ముకుంటారు అనే అపప్రదం మన మీద ఉన్నది. కాబట్టి దయచేసి ఓటును నమ్ముకోకుండా ఓటును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళు అమ్ముడు పోయే జాతి అని చెప్పేసి మన మీద ఒక ముద్ర ఉన్నది. 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకొకటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే వాళ్ళ ఇంటి ఇళ్లను కూడా